హలో అండి, వెల్కమ్ టు అనివ్యూస్. సో ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ అంటే ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. వాళ్ళిద్దరి మధ్యలో నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యలో ఏం డిస్కషన్ ఏం జరిగింది అనేది. సో ఓవరాల్ గా మాట్లాడితే తర్వాత ఈ వీడియోలోనే టైం ఉంటే రేపు నాగార్జున గారి ముందు ఉన్నాయి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని సవాళ్ళు ఉన్నాయి. నిజంగా లాస్ట్ వీక్ లో కూడా నాగార్జున గారు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఏం అడగట్లేదు, బట్ ఈ వీక్ లో అయితే ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే అడగబోతారు, ఏంటంటే అడిగితే మంచిది, సో అనే దాని గురించి ఆ కాన్సెప్ట్ కూడా కవర్ చేస్తాను. టైం ఉంటే లెందీగా ఉంటే కట్ చేస్తాను. సో ఇంకా ప్రేరణకి ఈ రోజు ఎపిసోడ్ ప్రేరణ కోసమే అన్నట్టుగా అయ్యింది. నాకైతే అలాగే అనిపించింది. మీకు అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నిఖిల్ గౌతమ్లో ఎవరిది తప్పు ఉంది? గౌతమ్ కావాలని సాగదీశాడు అని చాలా మంది అంటున్నారు. మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. లైక్స్ అస్సలు పడట్లేదు అబ్బా. సో అయితే వీడియో స్టార్ట్ అయిన తర్వాత కేక్, మనకి ఓటపిల్ గురించి కదా, కేక్ దగ్గర కూడా గౌతమ్ మాట నిజంగా వెళ్ళనబ్బా. అసలు నిజంగా చాలా చాలా బాగా లైవ్ లో కూడా చాలాసేపు గౌతమ్ ఆటని మెచ్చుకుంటూనే ఉన్నారు. కేక్ కటింగ్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ, ధైర్యంగా కట్ చేసి నిఖిల్ కూడా ఇలా సన్న కట్ చేసి వదిలేయడం కానీ, గౌతమ్ ఆడే విధానం అంటే తను గెలిచిన శాతం చాలా తక్కువ కానీ ఫైట్ చేస్తున్నాడు అంతా చాలా బాగా చేస్తున్నాడు. స్టార్టింగ్లో కొన్ని టాస్క్లు కన్ఫ్యూజ్ అయ్యాడు, కొంచెం అటు ఇటు అయ్యాడు కానీ, బట్ ఈవెన్ తన అటెంప్ట్ కానీ, తన కాన్ఫిడెన్స్ లెవెల్ రాను మేబీ తన మీద వస్తుంది ఇంకా పాజిటివిటీ వల్ల దేని వల్ల తెలియదు, ఇంకా ఆ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరిగి ఈ మధ్యకాలంలో ఇంకా మంచి ఫైట్ ఇస్తున్నాడు టాస్క్లకు వచ్చేసరికి. సో అందులో రోహిణి అవుట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ మనకి ఎవరు నిఖిల్ అండ్ గౌతమ్ ఉన్నాడు కదా, నిఖిల్ అండ్ గౌతమ్ చూసాం కదా. సో ఇందులో ఏమంటాను అంటే ఫస్ట్ దాంట్లో కూడా ఇందులో గౌతమ్ కానీ నిఖిల్ అలా మాట్లాడడమే తప్పు. నువ్వు ముందు తోసావు అన్న మాటే తప్పు. ఎందుకంటే అక్కడ అంత హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నిఖిల్ ఎన్ని ఫిజికల్ టాస్క్లు ఆడలేదు, ఎన్నో ఫిజికల్ టాస్క్లు ఆడాడు. ఇందులో అది ఆ మూమెంట్ లో అలా వెళ్ళిపోతే తప్ప కావాలని ఎవరు నిన్ను మొహం మీద కొట్టరు, మొహం మీద చెయ్యరు. సో అది నిఖిల్ తప్పు. ఇంకొకటి కూర్చోబోయి అనడం, అది ఎందుకంటున్నా అన్నప్పుడు నిఖిల్ వెంటనే సారీ చెప్పేస్తే అక్కడితో సిచ్యువేషన్ అయిపోను. ఏం చేసుకుంటా అన్నాడు. నువ్వు కావాలని కొడుతున్నావు అంటే ఇప్పుడు లైవ్ లో చూపించాడు, ఎపిసోడ్ లో చూపించలేదు కానీ నువ్వు కావాలని కొట్టావు అంటే గత 3-4 సార్లు వెళ్ళి అడిగేసరికి కావాలని కొట్టావు నాకు అనిపించింది అనే మాట మార్చేశాడు. సో ఇంత అవుతున్నప్పుడు కూడా నాకు ఎందుకు హౌస్ మేట్స్ లో పక్కన పెట్టేయండి. అంటే విష్ణుప్రియ, ప్రేరణ ఆ రోజు కూడా ఇంటర్ఫీర్ అవ్వలేదు. ఒక యష్మి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు కానీ మిగతా విషయాలు ఎక్కడ కూడా ఇంటర్ఫీర్ అవ్వలేదు. నబీల్ కూడా అయితే అవ్వలేదు. కానీ రోహిణి అండ్ అవినాష్ అయితే అక్కడ మాట్లాడి, మరి ఈ రోజు ఎందుకు మాట్లాడలే? ఈ రోజు కూడా మాట్లాడాలి కదా. గౌతమ్ వచ్చి అడిగేంత వరకు మాట్లాడకుండా ఉండడం అంటే అదే నాకు నచ్చలేదు. సో గౌతమ్ వచ్చి అడిగిన తర్వాత అప్పుడు ఏదో అడిగారు. సో అక్కడ మళ్ళీ నిఖిల్ వచ్చి సారీ చెప్పాడు. మళ్ళీ ఇక్కడ పెద్ద డిస్కషన్ చేసుకోవడానికి మళ్ళీ పాతదే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడైతే నాకు ఏమనిపించిందంటే గౌతమ్ కూడా మళ్ళీ ఆ యష్మి మ్యాటర్ కానీ, తన ఆట మ్యాటర్ కానీ తీయకుండా ఉండాల్సింది. వీళ్ళు కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం పదే దాన్ని రిపీట్ చేయకుండా ఉండాల్సింది. ఆ టాపిక్ అక్కడితో ఆపేయాల్సింది. మొత్తానికి ఆఖరికి నిఖిల్ సారీ చెప్పడంతో ఆ కాన్సెప్ట్ అక్కడితో ఆగిపోయింది. సో ఓవరాల్గా అయితే మాత్రం నాకు తెలిసి గౌతమ్కి అయితే ఎంతో కొంత ఓటింగ్ పెరుగుతుంది దీంతో. నిఖిల్కి తగ్గుతుందా లేదా అనేది నాకు తెలీదు. మేబీ తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు, కానీ గౌతమ్కి ఖచ్చితంగా ఓట్లు పడతాయి. సో తన అక్కడ ఆడిన విధానం నా భూతం భవిష్యత్తు ఇద్దరు కూడా అసలు షేర్లా ఆడారు. ఏం ఆడారబ్బా అది, రంగు పూసుకునే ఆట. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నిజంగా రన్నరు విన్నరు అయితే వీళ్ళు అవ్వాలి, లేకపోతే ఇంకొకరు ఎవరు అవ్వకూడదు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళ ఇద్దరు పొజిషన్. బయట ఓట్ల గురించి ఎలా పోటీ జరుగుతుంది, లోపల వాళ్ళిద్దరి మధ్యలో కూడా పోటీ వాతావరణం అలాగే వచ్చేసింది. సో అక్కడ అసలు 3 రౌండ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఆడారు. సో 2 రౌండ్స్లో అయితే నిఖిల్ గెలిచేసాడు, ఒక రౌండ్ గౌతమ్ గెలిచాడు. ఓటపీల్ చేసుకున్నప్పుడు కూడా నిఖిల్ చాలా నీట్గా తను ఎప్పుడు ఎలా మాట్లాడతాడు అలాగే నీట్గా చక్కగా తప్పులు చేశాను, క్షమించి ముందుకు తీసుకొచ్చారు, చాలా తప్పులు చేశాను, మళ్ళీ నేర్చుకుని ముందుకు వెళ్ళాను. సో ఇలా అన్ని తను చెప్పిన విధానం కూడా బాగుంది. సాఫ్ట్గా తన అభిమానులకి బాగా నచ్చుతుంది తను మాట్లాడే విధానం. సో ఆ విధంగా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రేరణకి ఎందుకు మంచి ఎపిసోడ్ పడింది అని అంటున్నానంటే, ఓంకార్ గారు వచ్చిన తర్వాత అందరినీ అడిగారు, అందరినీ చేశారు. ప్రేరణను కూడా హస్బెండ్ గురించి అడిగారు. సో అక్కడ చెప్పిన మూమెంట్ బాగుంది, అక్కడ చెప్పిన విధానం బాగుంది, అక్కడే నచ్చేసింది ఓంకార్ గారికి. లోపల డాన్స్ వేస్తున్నప్పుడు కూడా నబీల్ అండ్ ప్రేరణ, ఇక్కడ నబీల్ అండ్ ప్రేరణ పేరు 3 పేర్స్ కింద డివైడ్ అవ్వమన్నారు. నబీల్ ప్రేరణ పేరు కదా, ఇంకెవరు విష్ణుప్రియ నిఖిల్ ప్రేయర్ కదా,
రోహిణి అండ్ గౌతమ్ పేరు కదా. సో ఫస్ట్ సాంగ్ చేసినప్పుడే అదే అనిపించింది నిజంగా. ఎక్స్ప్రెషన్స్ కానీ డాన్స్ చేసే విధానం కానీ చాలా బాగుంది, చాలా చాలా బాగా చేసింది. ఇంకొకటి నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే ప్రేరణలో కాలికి మట్టిలు పెట్టుకొని, నేను ఇప్పుడే కాదు, నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను షోలో ఉన్నప్పుడు కూడా, ఎప్పుడు కాలి మట్టిలు తీయట్లేదు. ఇప్పుడు నార్మల్ మనుషులు నార్మల్గా అయిన వాళ్ళే పెళ్ళైపోయిన తర్వాత మెల్లో తాళి, ఇక్కడ కుంకుమ పోని లేదనుకోండి, సో కాలికి తాళి గాజులు అసలు ఏమి కాలి మట్టిలు కూడా తీసేస్తున్నారు. పెళ్ళి అయ్యిందో అవ్వలేదు కూడా తెలియట్లేదు. అలాంటిది సినీ ఇండస్ట్రీలో ఉండి సీరియల్స్ యాక్ట్ చేస్తూ ఒక యాక్ట్రెస్ అయ్యి ఉండి కూడా కాలి మట్టిలు పెట్టుకొని మెయింటైన్ చేస్తుంది అంటే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. చాలా పద్ధతిగా, అసలు వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు, కానీ వాళ్ళ హస్బెండ్ వచ్చి బొట్టు పెట్టిన తర్వాత కూడా కొన్ని రోజులు కంటిన్యూస్గా బొట్టు పెట్టుకునే కనిపించేది. జుట్టులో కలిసిపోయేది కానీ బొట్టు పెట్టుకునే కనిపించేది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అమ్మాయిలో. చాలా చాలా రోజుల తర్వాత ప్రేరణ క్యూట్ మూమెంట్స్ ఈరోజు కనిపించాయి అనిపించింది. నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఓటింగ్ పడేటప్పుడు ఇప్పుడు ఇంకా లాస్ట్ మూమెంట్లో ఓటింగ్ ఇంకా పడుతూనే ఉంటాయి కదా. సో ఏదైనా కొంచెం అటు ఇటు అయినా సరే ప్రేరణకి ఇప్పుడైతే మాత్రం ప్రేరణ ఉండాలన్నట్టుగా నోట్లు పడతాయి. అసలు ప్రేరణ పెళ్లి వీడియోకి చూపించడం కానీ, అదే అందులోని క్యూట్ మూమెంట్స్ కానీ, ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇచ్చే రిలేషన్ కానీ, అంటే ఇవన్నీ కూడా చూస్తారు ఓట్లేసేటప్పుడు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఇచ్చారు, వాళ్ళ హస్బెండ్కి ఇచ్చే హై ప్రయారిటీ కానీ, తర్వాత డాన్స్ వేస్తున్నప్పుడు కూడా నబీల్ని ఎత్తుకుంది థర్డ్ దానికి, నబీల్ని ఎత్తుకొని తను డాన్స్ చేసి అలా క్యూట్ మూమెంట్స్ చాలా బాగుంది. అక్కడ ఓంకార్ గారు కూడా నీ హస్బెండ్కి అంటే హస్బెండ్ ప్లేస్లో ఇంకెవరు సరిపోరు, పక్కన పొండి అని చెప్పేసి అన్నావు కదా. సో అందుకే ఇస్మత్ జోడీకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నామని ప్రేరణకి ఇచ్చిన ఆఫర్ కానీ, సో అన్ని విధాలుగా కూడా ప్రేరణకి సగం గౌతమ్ నిఖిల్ దాంతో అయిపోతే మిగతా సగం అక్కడ సంచాలెక్కిచ్చేసింది విధానం కానీ, అక్కడ కూడా హైలైట్ ప్రేరణకి. గౌతమ్ నిఖిల్ రంగుపడుద్ది గేమ్లోని తన సంచాలక చేసిన విధానం కూడా చాలా బాగా చేసింది. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓంకార్ గారు వచ్చిన తర్వాత కూడా ప్రేరణకి హైలైట్ అయ్యింది అనేసి నాకు అనిపిస్తుంది. మీకు అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. సో ఆల్రెడీ 7 minutes అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నాగార్జున గారి ముందు క్వశ్చన్స్ అన్ని పెట్టాను అనుకుంటే చాలా ఎక్కువైపోతుంది. మళ్ళీ నా వీడియో అంత ఎక్కువ అంటే ఎవరు చూడరు. సో అందుకని ఇది రేపు మార్నింగే చేస్తాను. నాగార్జున గారు ఎవరెవరిని ఏంటంటే క్వశ్చన్స్ అడగాలి, ఖచ్చితంగా అడిగి తీరగాల్సిన క్వశ్చన్స్ ఏంటి, ఆయన ముందు ఉన్న మనకి క్లారిటీ ఇవ్వాల్సినవి, సో వాళ్ళు లైవ్లో కొన్ని నుంచి ఎపిసోడ్లో కొన్ని లేపేసినవి, ఇలాంటివన్నీ చూపిస్తే వాళ్ళు ఓపెన్గా ఉన్నారు, ఎటువంటి బయాస్ లేదు అనేసి కొంచెమైనా సరే కవర్ చేసుకోవడానికి అవుతుంది. సో దాన్ని చూపిస్తారేమో అని అనుకుంటూ రేపైతే నేనేమనుకుంటున్నాను అవన్నీ రేపు మార్నింగ్ వీడియో చేస్తాను. సో అంతే అండి. ఓవరాల్గా అయితే ఓటింగ్ అనాలిసిస్ దగ్గరికి వచ్చేసరికి రోహిణి, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళే అయితే బాటంలో ఉన్నారు. అందులో ప్రేరణకి అయితే కొంచెం సేఫ్, ఇలాంటివన్నీ కొంచెం 2-3 రోజుల నుంచి తన గేమ్ ఆడే విధానం కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గానే పడుతున్నాయి ప్రేరణకి. ఆ విధంగా చూసుకుంటే మామూలుగా అన్అఫిషియల్ పోల్స్లో ప్రేరణ కింద ఉన్నా సరే ప్రేరణ అయితే సేవ్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఇంకా మన రోహిణి అండ్ విష్ణుప్రియ, రోహిణికి అయితే బయట విపరీతమైన క్యాంపెయినింగ్ అవుతుంది. సో మాస్ ఓట్స్ కూడా పడతానే అని అంటున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే విష్ణుప్రియకి కొంచెం డేంజర్ అనిపిస్తుంది. మరి విష్ణుప్రియ ఫ్యాన్స్ కానీ, విష్ణుప్రియ వాళ్ళు తన ఫాలోవర్స్ కానీ తనని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎన్ని ఓట్లు వేస్తున్నారు అనేది చూడాలి. లేదు అంటే రోహిణి నిజంగానే అంత క్యాంపెయినింగ్ అవుతున్నా సరే అన్ని ఓట్లు పడుతున్నాయా లేదా అనేది మనకు తెలియదు. పడితే మాత్రం ఇంకా మనం ఏం చేయలేము. విష్ణుప్రియ గారి ఈ వీకెండ్ టాటా బాయ్ చెప్పేసి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అదేంటి నాకు అనిపించింది. మీకు అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.